రాష్ట్ర రాజకీయ చరిత్రలో మహిళలకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక మంది మహిళలు కీలక పదవులు పొందారని చెప్పారు. గుంటూరులోని తమ కార్యాలయంలో నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని అన్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మహిళలకి ఎప్పుడో ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. కేవలం 34% కాకుండా ఏకంగా 50% రిజర్వేషన్ కల్పించారని అన్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల కేటాయింపులో మహిళలకి అగ్రపీఠం వేశారని ఆమె పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కటం లేదని చెప్పారు. అదేవిధంగా గుంటూరులో వార్డుల విభజన ప్రక్రియ అశాస్త్రీయ పద్ధతిలో చేస్తే సహించేది లేదని అన్నారు. రాజకీయంగా మహిళలకి 33% రిజర్వేషన్ కేంద్రం బిల్ పాస్ చేయటం, దాన్ని అందరూ అన్ని పార్టీస్ ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 33% కాదు ఇచ్చింది, 50%. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. జగనన్న గుర్తించారు మమ్మల్ని. ఎలా అంటే యువతరంలో మేమున్నాము, శ్రామిక అంటే కష్టపడే కూలీనాలి చేసే వాళ్ళం కూడా మహిళలు ఉన్నాము, అలాగే రైతుల దాంట్లో కూడా మహిళలు ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మాకు ఈరోజు అన్ని కుల మతాలకి, ప్రాంతాలకి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఆ రోజు మరి నామినేటెడ్ కానీ నాన్ నామినేటెడ్ పదవుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 50% మరి ఇవ్వటం జరిగింది. మరి అలాగే గతంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రోత్సహించి చేసి మీరందరూ బయటికి రావాలి, చేయాలి. మహిళలకి నేను ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నాను, పథకాల ద్వారానే కాదు. ఎలా అంటే నేను అమ్మఒడి, ఆసరా, చేయూత, చేదోడు ఈ ద్వారా కాదు, వాళ్ళకి రాజకీయంగా కూడా వాళ్ళకి అవకాశాలు ఉండాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం ద్వారా మరి కేంద్రం ఎవరి సలహా తీసుకుందో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందో నాకు తెలియదు, కానీ ఈరోజు 33% ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి ఈ కూటమి ప్రభుత్వం చెప్పుకోవాలి, ఎందుకనంటే వ్యత్యాసం చాలా ఉంది, డిఫరెన్సెస్ చాలా ఉంది. ఎలా అంటే గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గర్వంగా తిరిగిన ప్రతి ఒక్క మహిళ ఈరోజు బాధపడుతుంది, ఈరోజు తలదించుకొని ఉంది. ఎందుకనంటే ఎక్కడా కూడా సామాజిక న్యాయం లేదు, ఎక్కడా కూడా ఉన్నత వాళ్ళకే పదవులు ఉంటున్నాయి కానీ కింద వర్గాలకి పదవులు ఉండట్లేదు. ఎవరో ఈరోజు నేను విన్నాను, ఒక ఎంపీ గారు అంటున్నారు, గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలు నిజంగానే చాలా బాధపడ్డారని చెప్పి. ఒక్క మహిళలను అడగండి, ఎవరైనా బాధపడ్డారా, ఎవరైనా ఇబ్బంది పడ్డారా, ఎవరికైనా పథకాలు రాలేదా, ఎవరికైనా గౌరవం లేదా? గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవం తీసుకొని వచ్చింది మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు. గర్వంగా ప్రతి ఒక్క మహిళ చెప్పగలుగుతుంది. కానీ